హలో అండి, ఈరోజు వీడియోలో అయితే మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నామో చూపిస్తూ మీకు కొన్ని ఇంపార్టెంట్ వెయిట్ లాస్ టిప్స్ అండ్ మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీకోసం నేను ఎఫర్ట్ పెట్టి వీడియో అన్ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా కదా, మరి మీరు నా కోసం చిన్న లైక్ అయినా ఇవ్వాలి కదా. కాబట్టి మర్చిపోకుండా లైక్ అయితే ఇచ్చేయండి. అన్నిటికంటే ముందుగా మీకు నేను చెప్పాలనుకున్న వెయిట్ లాస్ టిప్ ఏంటి అంటే వాటర్. అంటే మనము వెయిట్ లాస్ అనగానే డైట్, ఎక్సైజ్ డైట్ అని వీటి గురించే మాట్లాడతాం. కానీ ఎంతమంది గుర్తుగా వాటర్ని ఎంత కావాలో అంత ఎనఫ్ కావాల్సినంత నీళ్లు తాగుతున్నారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మనం డైట్, ఎక్సైజ్ అని వాటి మీద ఫోకస్ చేస్తాం కానీ వాటర్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాము. దానివల్ల చాలా ఫేస్ చేస్తాము. అసలు వాటర్ చాలా చేంజెస్ తీసుకొస్తుంది మన బాడీలో. అదేంటంటే మనము 20 kgs ఉన్న పర్సన్ 1 లీటర్ వాటర్ తీసుకోవాలి కనీసం, అంటే మినిమం అనమాట. అంటే యావరేజ్గా 60 kgs ఉన్న పర్సన్ 3 లీటర్స్ కనీసం తీసుకోవాలి వాటర్. దానివల్ల మన బాడీ చాలా హైడ్రేటెడ్గా ఉండడం, మనం క్రేవింగ్స్ తగ్గడం, ఇంకా ఆకలి ఎక్కువ వేయకపోవడం, అంటే కావాల్సినంత తింటాము, ఎక్స్ట్రా తినము. ప్లస్ హెయిర్ లాస్ అట్లా, అంటే హెయిర్ ఫాల్ అట్లా ఏముండదు. ఇంకా హెడేక్ రాకుండా ఉండడం, అంటే ఫాస్టింగ్ చేసే వాళ్ళకి పొట్టలో ఎసిడిటీ రాకుండా ఉండడం. వీటన్నిటికీ మెయిన్గా మనల్ని కాపాడేది వాటరే అండి. దీన్ని చాలా సింపుల్గా తీసి పడేస్తాం మనము. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు వినాయక చవితి రోజు నేను మధ్యాహ్నం 2 గంటల దాకా ఫాస్టింగ్ ఉన్నాను. మామూలుగా అయితే 10:30 వరకు ఫాస్టింగ్ ఉంటాను కదా పొద్దున. కానీ ఈరోజు పూజ అయ్యేదాకా ఫాస్టింగ్ ఉంటాం కదా, మామూలుగా ఉపవాసం ఉంటాం కదా. ఆ ఉపవాసం టైంలో మనకి కడుపులో ఎసిడిటీ రాకుండా ఉండడానికి హెల్ప్ చేసే బెస్ట్ థింగ్ ఏంటంటే వాటరే. అలా నేను వాటర్ బాగా తీసుకుంటూ ఉన్నాను కాబట్టి మీకు ఈరోజు చెప్పాలని నాకు బాగా గుర్తొచ్చింది. మీలో ఎంతమంది ఫాస్టింగ్ టైంలో బాగా వాటర్ ఇంటేక్ తీసుకుంటారనేది కామెంట్ చేయండి. ఎందుకంటే అది చాలా మంచి హ్యాబిట్. అది చేయకపోతే మనకే తెలియకుండా లోపల పార్ట్స్ అన్ని చాలా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి గుర్తు పెట్టుకొని మరి వాటర్ అయితే బాగా తీసుకోండి. ఇది చాలా చిన్న టిప్ అని మీరు అనుకోవచ్చు, కానీ వాటర్ విలువ తెలిసిన వాళ్ళు, అంటే దాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత డిఫరెన్స్ తీసుకొస్తుందని. నేనే చెప్తున్నాను కదా, నాకు ఫాస్టింగ్ పీరియడ్లో బెస్ట్ హెల్ప్ చేసేది వాటర్ మాత్రమే. నేను ఇంకేమీ తీసుకోను అనమాట. కాబట్టి మీరు కూడా మర్చిపోకుండా నీళ్లు బాగా తాగండి. ఈ సంవత్సరం మా ఇంట్లో బుజ్జి గణపతిని అయితే నేను ఈ రకంగా అలంకరణ చేశాను. ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయాను, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. లేట్ అయినా సరే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాబట్టి మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు ఇదివరకు వీడియోస్లోనే చెప్పుంటాను కదా, మా ఇంట్లో ఏదైనా పూజ ఉన్నప్పుడు, ఏదైనా పండగ ఉన్నప్పుడు మోస్ట్లీ పూజ పనులన్నీ నేనే చేసుకుంటాను. వంట పనులన్నీ మా అత్త చేస్తారనమాట. ఎందుకంటే వంట చాలా ఫాస్ట్గా చేస్తారు తను. కాబట్టి వంట మొత్తం మా అత్త చేస్తూ ఉంది. పూజకైతే నేను రెడీ చేసి పెట్టేశాను. అంటే ఫాస్టింగ్లో ఉన్నాం కాబట్టి, అంటే పూజ అయ్యేదాకా ఉపవాసం చేస్తాం కాబట్టి మంచిగా కూర్చొని రిలాక్స్ అవుతూ వాటర్ అయితే 1 లీటర్ దాకా, అయితే చాలా పెద్ద చెంబు అనమాట, 1 లీటర్ దాకా తాగేశాను. ముందుగా కూడా తాగుతూ ఉన్నాను. అలా మొత్తం నేను ఫాస్టింగ్ టైంలో వాటర్ మాత్రమే తీసుకున్నాను. మా అత్త వంట చేస్తూ ఉండగా నేను, మా ఆయన కుడుములు పట్టించామన్నమాట. కుడుములు మా సైడ్ కుడుములు అంటాం, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఉండ్రాళ్ళు అని కూడా అంటారు కదా. సో దీంట్లో మేము డిఫరెంట్ టైప్స్ చేసామన్నమాట. నార్మల్గా ఎట్లా చేయడము, ఇంకా నువ్వుల పొడి పెట్టి చేయడము, అవన్నీ పెట్టి చేసాము. మా ఆయన అయితే ఇష్టం వచ్చిన షేప్స్లో చేశాడు. ఈ లోపల వంట అయితే రెడీ చేసేసింది అనమాట మా అత్త. ఇంకా వినాయకుడికి పెట్టడం మాత్రమే పెండింగ్. ఈ రోజైతే చాలా రకాలు చేసామన్నమాట. బేసిక్గా మామూలుగా చేయడం కంటే కూడా ఎక్కువే చేసాము. వాటిల్లో వచ్చేసి ఏమేమి చేశారంటే, ఇది వచ్చేసి ఫస్ట్ మేము మసాలా వడ అంటాము, శనగపప్పుతో చేస్తాం కదా అది. దాని తర్వాత పప్పుతో పప్పులుసు, ఇంకా గుగ్గుళ్ళు ప్రసాదం కోసము. తర్వాత వచ్చేసి మామూలుగా మన ఇంట్లో చేసుకునేవే, ఇది బెల్లం పొంగల్ అంటాం కదా అది. తర్వాత వచ్చేసి అన్నము, వైట్ రైస్, దాంతోపాటు పెరుగు, ఇంకా ప్రసాదం కోసము పాయసము, ఇంకా ఉద్దిపప్పు వడ అంటాం కదా, మేమైతే మెదువడ కూడా అంటాము. ప్లస్ ఇన్ని రకాల తాలింపులు. వీటిలో అయితే చాలా రకాలే ఉన్నాయి. సో ఇన్ని రకాల తాలింపులు. ఈ రోజుకి మేము వినాయకుడికి పెట్టిన ఈ ప్రసాదాలకి మా వినాయకుడి బొజ్జ మొత్తం నిండిపోయి ఉంటుంది. అన్ని రకాలు పెట్టామన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తాను మేము ఎన్ని రకాలు పెట్టామనేది. ఈ లోపల మీరు అడిగిన ఒక క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేసేస్తాను. ఏంటంటే కామెంట్స్లో మీరు అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్, వెయిట్ స్టక్ అయ్యింది, అయితే ఇప్పుడు ఏం చేయాలి సిస్టర్ అని అడిగారు. ఇది అందరూ అడిగే కామన్ క్వశ్చన్
సొల్యూషన్. ఎందుకంటే మనం ఒక స్టేజ్ తర్వాత ఖచ్చితంగా వెయిట్ స్ట్రక్ అయ్యే స్టేజ్కి వెళ్తామన్నమాట. అది వచ్చి ఒక్కొక్కరికి 5 kgs లాస్ అయిన తర్వాత వెయిట్ స్ట్రక్ అవుతుంది, ఒక్కొక్కరికి 10 kgs లాస్ అయిన తర్వాత వెయిట్ స్ట్రక్ అవుతుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కో స్టేజ్లో అవుతుంది. నిజానికి నాకైతే 2-3 సార్లు అయ్యిందనమాట వెయిట్ స్ట్రక్ అవ్వడం అనేది. సో దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఆ అన్ని రీజన్స్ పక్కన పెడితే నేను ఇదివరకే చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పున్నాను ఏమేం చెయ్యొచ్చు అంటే వెయిట్ స్ట్రక్ అయిన వెయిట్ని మూవ్ చేయడానికి ఎన్ని రకాలుగా మనం టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది చెప్పుంటాను మీకు. సో అవి చూసుంటే ఓకే, చూడకపోతే ఈ వీడియోలో చెప్తాను, క్విక్గా వినేసేయండి. ఏంటంటే ఫస్ట్ థింగ్, మీ డైట్లో చేంజెస్ చేయండి. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటే ఫాస్టింగ్ అవర్స్ 1 or 2 hours పెంచి చూడండి. లేదు ఫాస్టింగ్ చేయట్లేదంటే మీరు ఫాలో అవుతున్న డైట్లో క్యాలరీ ఇంటేక్ కరెక్ట్గా కౌంట్ చేస్తున్నారో చూసుకోండి. మీకు కావాల్సిన క్యాలరీస్ తింటున్నారా, ఎక్స్ట్రా తింటున్నారా చూసుకోండి. ఇవంతా కాదు అంటే మీరు చేసే యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఇప్పటిదాకా ఏది చేయలేదు అంటే అట్లీస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేయండి. లేదు మీరు మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తున్నారు అంటే దాన్ని కొంచెం టైం పెంచుకోవడం, ఒక 10 to 15 minutes పెంచి ఒక 1/2 hour దాకా ఇంక్రీజ్ చేసి అలా మీరు ఓవరాల్గా ఒక రోజుకి 40 minutes నుంచి 1.5 hour వరకు ఎక్సర్సైజ్ చేయడానికి అంటే ఏదో ఒక యాక్టివిటీ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేంజెస్ చేస్తే ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది, ఖచ్చితంగా వెయిట్ మూవ్ అవుతుంది. ఇవన్నీ చేసినా అవ్వలేదు అంటే 1 day బ్రేక్ ఇచ్చేయండి, 1 day మీకు నచ్చిన ఫుడ్ తినేయండి. ఇలా మా వినాయకుడికి పెట్టినట్టు అన్ని రకాలు పెట్టుకొని తినేసేయండి. ఆ తర్వాత బ్యాక్ టు నార్మల్ రండి, ఖచ్చితంగా వెయిట్ మూవ్ అవుతుంది. సో అది మరి ఇంకా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా నీట్గా మాట్లాడమంటే కూడా మాట్లాడతాను. సో మొత్తానికి నేనైతే ఫాస్టింగ్ వచ్చేసి కోకోనట్ వాటర్తో బ్రేక్ చేశాను. దేవునికి కొట్టిన కొబ్బరికాయలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళే పట్టించుకొని ఫస్ట్ అది తాగేసి దాని తర్వాత బెల్లం ప్రసాదం కొంచెం తిన్నాను. ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఈ అరిటాకులు అన్నం ఇక్కడ కనిపిస్తున్న ఇది నా లంచ్ అనమాట. సో ఇందులో చూసారు ఎన్ని రకాల తాలింపులు ఉన్నాయో. ఇందులో వచ్చేసి బీన్స్ చిక్కుడుకాయ కలిపి ఒక తాలింపు, ఇంకా క్యారెట్ ముల్లంగి కలిపి ఒక తాలింపు, ఇంకా మునక్కాయ, ఇంకా బెండకాయ, ఇంకా అరటికాయ, ఇట్లా అన్ని రకాల తాలింపులు ప్లస్ పప్పు కూర అనమాట. సో వీటితో అసలు ఇన్ని తాలింపులు తినేటప్పటికే నాకు ఉన్న అన్నం మొత్తం సరిపోయింది. సో అంటే తాలింపులు ఎక్కువ తింటూ కొద్దిగా అన్నమే తిన్నాను. ఇది మా ఆయనకి పెట్టిన ఆకు అనమాట. సో ఇందులో వచ్చేసి తనైతే పెద్ద ఆకు తీసుకొని మంచిగా అరేంజ్ చేసి పెట్టుకున్నాడు. భలే ఉంది కదా చూడడానికి. సో అదనమాట తన లంచ్. అది మొత్తానికి అన్ని రకాల ఐటమ్స్తో ఫుల్గా తినేసాము. తర్వాత డిన్నర్కి అయితే నేను గ్రేప్స్ తీసుకున్నా, దేవుడికి పెట్టిన పండ్లు ఉన్నాయి కదా అవే తీసుకున్నా అనమాట. ఏమంటే నాకు అంత డిఫరెంట్ ఐటమ్స్ తినేటప్పటికీ బాగా ఫిల్ అయిపోయి నాకు డిన్నర్కి వచ్చేసి వేరే ఏం తినాలనిపించలేదు బేసిక్గా. అందుకని చెప్పి ఎక్కువగా గ్రేప్స్ తీసుకున్నా. తర్వాత ఇంకా ఇవి అవి ఫ్రూట్స్ కొంచెము ప్లస్ 1-2 ఉండ్రాల్లో గుడుములు ఉంటాయి కదా, అవి 1-2 కాదు 4 తినుంటానేమో నాకు తెలిసి. అట్లా కొంచెం అవి తీసుకొని దాంతో అయితే నా మీల్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా మేము మళ్ళీ రెడీ అయిపోయి ఈవినింగ్ దేవుడిని అలంకరణ చేస్తారు కదా ఊరేగింపు రావడానికి, అక్కడికి టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళేసి అక్కడ కాసేపు ఉండి ప్రసాదం తీసుకొని అక్కడ గుగ్గులు ఇచ్చారనమాట. ఆ గుగ్గులు కూడా తిన్నాను నేను. ఈరోజు ఫస్ట్ మీల్ 2 o'clockకి తీసుకున్నా కాబట్టి లాస్ట్ మీల్ వచ్చేసి కొంచెం లేట్గానే తీసుకున్నా, 7 o'clockకి లాస్ట్ మీల్ తీసుకున్నా అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. సో ఆ టైంకి అక్కడ గుడి దగ్గర ప్రసాదం తినేసి వచ్చేసాము. ఊరేగింపు స్టార్ట్ అయిన దేవుడు మా ఇంటి దాకా రావడానికి చాలా టైం పట్టింది. నైట్ బేసిక్గా అయితే ఎవ్రీ ఇయర్ 2-3కి వస్తారనమాట, మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ 2 o'clock అలా వస్తారు. కానీ ఈసారి కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యి వచ్చారనమాట. అయితే చూసారు కదా 11 o'clockకి వచ్చారనమాట. అయితే అప్పటికి మేము పడుకుండిపోయాము. ఇంకా బాబుతో పాటు అలా పడుకున్నాను, నేను నిద్రపోయాను. ఇంకా తర్వాత లేచి చూసేసరికి ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చేసి మొత్తం క్రాకర్స్ పేలుస్తున్నారు. ఇంకా సరే అని చెప్పి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే దేవుడికి మళ్ళీ అర్చన చేయించడానికి, పూజ చేయించడానికి కొబ్బరికాయ మాలలు, పూ మాలలు అన్ని తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఈ సంవత్సరం వినాయక చవితి మేము ఇలా జరుపుకున్నాము. సో మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ డే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.